హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీను ఫీల్ గుడ్ మూమెంట్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను ఒక టాస్క్ అయితే ఫేస్ చేస్తున్నానండి. ఏంటి అంటే మలేషియా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను ఇట్లా ట్రావెల్ చేయడం మా హస్బెండ్ లేకుండా. సో అది ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే మై హస్బెండ్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అవాంగ్ దగ్గరికి వెళ్ళారనమాట. సో అవాంగ్ కాల్ చేశారనమాట రెస్టారెంట్కి రమ్మని చెప్పి. సో ఆయన అక్కడికైతే రీచ్ అయ్యారనమాట. సో ఇప్పుడు నాకు కాల్ చేసి నన్ను అక్కడికి రమ్మని చెప్పారనమాట. సో ఫస్ట్ టైం ఆయన లేకుండా నేను ట్రావెల్ చేయడం. సో ఇప్పుడు నేను ఆ ట్రావెలింగ్ వ్యూస్ అన్ని మీతో షేర్ చేస్తాను, చూసేయండి. సో ఇలా అయితే స్టార్ట్ అయ్యానమాట జస్ట్ ఇప్పుడే. సో మేము ఉంటున్నది అయితే 9th ఫ్లోర్ అనమాట. సో అక్కడ నుంచి కిందకి వెళ్ళడానికి కొంత అయితే వాక్ చేసి తర్వాత లిఫ్ట్ తీసుకొని కిందకి వెళ్ళాలన్నమాట. సో నడుస్తూ ఉన్నప్పుడు మనకి ఈ వ్యూ ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తూ ఉంటుందన్నమాట, ఆ లేక్ అదంతా కూడా. సో లిఫ్ట్ అయితే తీసుకున్నాను, కిందకైతే వచ్చేసానండి ఇక్కడ. సో చాలా టైం ఉంది నాకు క్యాబ్ అయితే రావడానికి. సో ఆ టైం అంతా వేస్ట్ చేయకుండా ఇప్పుడు నేను లేక్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యూస్ అన్ని మీకు చూపిస్తాను. లేక్ ఎంట్రన్స్ అయితే స్టార్టింగ్ ఇట్లా ఉంటుందండి, ఇక్కడ నుంచి తీసుకొని సో అట్లా నడుస్తూ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మోస్ట్లీ టైం అయితే అప్పుడు వచ్చేసరికి 5 అట్లా అయ్యిందండి. సో ఆ టైంలో కూడా చాలా వేడిగా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఒక గార్డెన్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ గార్డెన్. సో మోస్ట్లీ అక్కడ వేడిగా ఉంది కదా, సో అందుకని చెప్పి అక్కడ ఎవరు ఎక్కువగా లేరనమాట. సో కొంచెం చల్లగా కూల్ అయిన తర్వాత అయితే అందరూ వచ్చి కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేస్తారనమాట ప్రతిరోజు. సో ఇక్కడ ఒక పూల్ కూడా ఉంటుందండి. సో ఈవినింగ్ అట్లా స్విమ్ చేస్తూ ఉంటారనమాట. ఈ అపార్ట్మెంట్స్లో ఉన్న అందరూ కిందకు వస్తారనమాట. అండ్ అట్లాగే సండే అయితే ఎక్కువ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేస్తారు కిడ్స్, అట్లాగే ఫ్యామిలీస్ అందరూ కూడా కిందకు వస్తారనమాట. సో ఈవినింగ్ టైం ప్రతిరోజు అట్లా వచ్చి కూర్చుంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది, చాలా హాయిగా ఉంటుందన్నమాట. చల్లగాలి వస్తూ ఉంటుంది. లేక్ ఉంది కదా అండి, ఆ చెరువులో ఉన్న వాటర్కి డే అంతా వేడిగా ఉండి ఈవినింగ్ అక్కడ కూర్చుంటే చాలా కూల్ అవుతుందన్నమాట. సో ఈ చెట్టు చూసారా, మన ఇండియాలో కూడా ఉంటుంది కదా, సో అక్కడ కూడా ఉందన్నమాట. సో ఇలా ఇండియన్ ట్రీస్ అయితే చాలా ఉంటాయన్నమాట ఇక్కడ. నాకు క్యాబ్ రావడానికి టైం అయితే చాలా ఉందండి. సో ఆ టైం అంతా కూడా ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను అనమాట. అండ్ అలాగే మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి ఇదంతా షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే లేక్ దగ్గరికి వెళ్దాం మనం. సో అక్కడైతే చాలా రకాల చేపలు అయితే ఉంటాయండి లేక్ లోపల. సో ఈవినింగ్ టైం అయితే చాలా అందరూ కూడా చేపలకి ఫుడ్ తీసుకొచ్చి వాటికి వేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదండి, వీళ్ళైతే మన ఇండియన్స్ అనమాట, లైక్ చెన్నై అనమాట వీళ్ళది. సో వీళ్ళు కూడా ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తున్నారు, వాటికి ఫుడ్ అయితే తీసుకొచ్చారనమాట. సో లోపలైతే చాలా రకాల చేపలు అయితే ఉంటాయండి, అవి చాలా పెద్ద చేపలు అనమాట. డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి ఆ చేపల్లో. సో మనం అక్కడ ఎడ్జ్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. అట్లాగే కింద ఒక స్టెప్ తీసుకొని అక్కడ కూడా నిలబడి చూడొచ్చు అనమాట. సో అక్కడికి వెళ్తే చేపల వ్యూ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో నేను ఎప్పుడు వెళ్ళినా ఆ స్టెప్ దిగి అక్కడి నుంచే చూస్తాను అనమాట. సో ఇలా అవి పైకి వస్తాయి అనమాట మనం ఏదైనా ఫుడ్ ఇచ్చినప్పుడు. సో అవి తీసుకోవడానికి కొంచెం పైకి అయితే కనిపిస్తాయి మనకి. ఈవినింగ్ టైం అలా వెళ్ళి వాటితో అట్లా మనం అలా చూస్తూ ఉంటే నేచర్ అంతా కూడా చాలా ఫీల్ గుడ్ అనిపిస్తూ ఉంటుందండి ప్రతిరోజు. సో నాకు ఇంకా క్యాబ్ రావడానికి మినిమం ఒక 5 minutes పట్టేలా ఉందని చెప్పి జస్ట్ ఇంకా అక్కడికి వచ్చి కూర్చున్నాను అనమాట నేను.
ఇలా మన ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తూ ఎప్పుడైనా ఇట్లాంటి చిన్న చిన్న టాస్క్ వస్తే కనుక నేను యాక్సెప్ట్ చేయడానికి చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుందండి. సో ఎందుకు అంటే మన ఇండివిజువాలిటీ మనం మెయింటైన్ చేసి సక్సెస్ అయితే ఆ ఫీల్ గుడే వేరనమాట. సో వాటి కోసం అయితే నేను ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ఇండివిజువల్గా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే చేయడానికైతే స్టెప్ తీసుకోండి. చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనంతటి మనం ఏదైనా చేస్తే వావ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ప్రతి చిన్నదానికి మనం హస్బెండ్ మీద డిపెండ్ అవ్వడం అండ్ అదర్ పీపుల్ మీద డిపెండ్ అవ్వకుండా మనంతట మనం కొన్ని పనులు చేసుకుంటూ ఉంటే బాగుంటుందన్నమాట. సో ఇంకా బయట అయితే చాలా వేడిగా ఉందన్నమాట. సో నేను ఇంకా అక్కడి నుంచి ఈ ప్లేస్కి అయితే వచ్చేసానండి. చెప్పాను కదా ఇక్కడ చల్లపడడానికి 7 అట్లా అవ్వాలన్నమాట ఈవినింగ్ టైము. డే అంతా విపరీతమైన వేడి ఎండలు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ మలేషియాలో. సో ఇంకా నా క్యాబ్ రావడానికి టైం అయితే దగ్గర అయిపోయింది. సో నా క్యాబ్ అయితే వచ్చేసిందండి. సో ఇట్లా నేను క్యాబ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ స్టార్ట్ అయ్యానమాట. సో ఇక్కడ నుంచి ఆ ప్లేస్ వచ్చేసరికి ఎంపాంగ్ అనమాట. ఆ ఏరియా పేరు, ఆ విలేజ్ పేరు ఎంపాంగ్. సో అక్కడ చాలా నేచర్ అయితే చాలా ఫీల్ గుడ్ అనిపిస్తూ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో అది సిటీకి వచ్చేసరికి అవుట్కట్స్లో ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా మనం మేము ఉండేది ఇప్పుడు ప్రెసెంట్ అయితే కులాలంపూర్ అనమాట. అక్కడ మెయిన్ సిటీ అనమాట మలేషియాలో. సో సిటీ నుంచి కొంచెం కాస్త దూరంగా వెళ్ళి ఏదైనా చేస్తే హ్యాపీ అనిపిస్తుంది. సో అక్కడ చల్లగా కూడా ఉంటుంది కదా అని చెప్పి ఫుడ్ అయితే అక్కడ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తామన్నమాట. చెప్పాను కదా కొంచెం విలేజ్లా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, కూల్గా, చాలా గ్రీనరీ అయితే ఉంటుందన్నమాట ఆ ప్లేస్లో. సో నేను అక్కడికి రీచ్ అయిపోయింది. నేను అండ్ మై హస్బెండ్ అండ్ అబ్బాయి మేమందరం కలిసి ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో అక్కడ వాళ్ళైతే ఫుడ్ ఐటమ్స్ వచ్చేసరికి నాన్ వెజ్ అయితే ప్రిఫర్ చేశారు. బట్ నేనైతే దోశ చెప్పాను అనమాట. సో దోశ తిని చాలా రోజులైందని చెప్పి దోశ తినాలనిపించి నేనైతే దోశ ఆర్డర్ చేశాను అనమాట. సో చూశారు కదా అండి ఫీల్ గుడ్ మూమెంట్స్ అన్నీ. మరిన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.